గోదావరి కాలం పెట్టి వాళ్ళ పేర్లు రికార్డ్ చేయడం అంటే మళ్ళా కౌలుదారుల పేర్ల మీద వివాదాలు సృష్టించడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఇలా ఫౌతీ విషయంలో కూడా ఇవాళ ఫౌతీ విషయంలో కూడా ఇప్పుడే సంజయ్ రెడ్డి గారు చెప్పారు. మేము ఫౌతీ ధరణిలో పెట్టిన ఫౌతీలో అంతకుముందు ఫౌతీలో ఏముండేది, ఆనాడు విఆర్ఓ కానీ ఆ గ్రామాలకు పోయి 45 రోజుల నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని అక్కడికి రమ్మని చెప్పేవాళ్ళు. మేము పెట్టిందేంటి ధరణిలో, ఇవాళ ఈ విఆర్ఓ వద్దు, నోటీసులు వద్దు, డైరెక్ట్ గా మీ కుటుంబం వాళ్ళే మాట్లాడుకోండి, మీరు వచ్చి మాట్లాడుకొని మీరు ఒప్పుకున్నట్లయితే ఇక్కడ ఇమ్మీడియట్ గా కూడా మీకు రిజిస్ట్రేషన్ కూడా ఫౌతీ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఒప్పుకోనట్లయితే మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పినాం. మళ్ళా మీరు ఇలా బయటికి మళ్ళా పంపించి మళ్ళా విఆర్ఓని కూర్చుని పెట్టి నోటీసులు ఇచ్చేసి ఆ యొక్క ఫౌతీ సెక్షన్ లో కూడా మళ్ళా వివాదాలు సృష్టించే విధంగా ఈ చట్టంలో చెప్పబడింది. కాబట్టి అది కూడా సరిగ్గా లేదు. అదేవిధంగా జమాబందీ అని పెట్టింది. ఎందుకు చేస్తారు అధ్యక్ష జమాబందీ అనేది 2011-12 నుంచి మొత్తం బంద్ అయిపోయింది. ఆ ఊర్లో ఉండే ఆ భూమి స్వరూపం ఎట్లా ఉంది, భూమి యాజమాన్య హక్కులు ఏమైనా మారినాయా, అది తడి ఉందా, కుష్కి ఉందా, నీళ్ళు వస్తున్నాయా, దానికోసం అని చెప్పేసి పెట్టేవాళ్ళు. ఇవాళ మొత్తం తీసేసినాం. మళ్ళా ఇలా జమాబందీ పేరులో మళ్ళొక దుకాణం తెరిచిండ్రు ఇవాళ భూభారతిలో. అంతేకాదు ఇవాళ భూమి స్వరూపం తెలుసుకోవడానికి ఇవాళ ఏఈఓలు ఉన్నారు. 5,000 ఎకరాలకు ఒక చొప్పున ఏఈఓలు 2,600 మందిని గత ప్రభుత్వం రిక్రూట్ చేసింది. వాళ్ళందరూ రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ జమాబందీ? అంతేకాకుండా మాన్యువల్ పహాణి అని చెప్పి మళ్ళా మొదలు పెట్టిండ్రు. మాన్యువల్ పహాణి అంటే ప్రతి సంవత్సరం నీకు రికార్డెడే ఉంటుంది. ఆ రికార్డులో కానీ రాకుండా మొత్తం మాన్యువల్ పహాణి చెప్పి ఎండాకాలంలో మళ్ళా కూర్చొని వాళ్ళు మళ్ళీ పట్వారీ కానీ లేకపోతే విఆర్ఓ రాసి మళ్ళా అదొక దుకాణం. ఫౌతీ కానీ మ్యుటేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా కొత్త దుకాణాలు తెరిచింది తప్ప మరొకటి కాదు. వాటి దయచేసి మీ అందరం కూడా గౌరవ సభ్యులు అసత్యాన్ని సత్యంగా చేయాలని ఏదో ఆతృత పడుతున్నారో అవన్నీ రేపొద్దున రూల్స్ అంటే మీరు మాట్లాడే దాంట్లో నైతిక హక్కే లేదు. మీరు 2020లో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయని మీరు భూభారతిని మేము 2025 జనవరి 4వ తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదైతే మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే. ఏదైతే మాన్యువల్ పానీ అంటారు, విఆర్ఓల్ని తీసేసామంటారు. ఎస్, మీరు తప్పు చేశారు కాబట్టే విఆర్ఓ వ్యవస్థలో మంచి వాళ్ళని తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక ఆఫీసర్ని పెడుతున్నాం. బేఫిగర్గా చెప్తున్నాం. చట్టంలోనే కాదు, ప్రజలు అడుగుతున్నారు, కోరుకుంటున్నారు. అనేక సందర్భాల్లో చెప్పినాం. ఏదో నట మాన్యువల్ పానీ అట, మళ్ళీ ఏదో ఓపెన్ చేస్తున్నట, మ్యుటేషన్ అట అంటే కట్టుకథలు మళ్ళీ చెప్పి ఆ కట్టుకథల్ని పదే చెప్పి ఇది నిజమని ఒప్పించడానికి గౌరవ సభ్యులు ఏదైతే తాపత్రయపడుతున్నారో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. అధ్యక్ష కట్టుకథలు చెప్పినా పిట్టకథలు చెప్పినా మీరు అధికారంలోకి రావడానికి చెప్పింది తప్ప మేము చెప్పలేదు, ఇప్పుడు చెప్పట్లేదు. బాండ్ పేపర్లు ఇచ్చింది మీరే కదా అధ్యక్ష. కాబట్టి ఇవాళ నేను చెప్పింది అబద్ధమైతే మీరు కాదని చెప్పండి. మీరు మీ చట్టం మీద నేను చెప్పిన దాంట్లో ఫౌతీలో ఇంత ముందున్న దాన్ని ఎక్కిపోయిండ్రు, మాన్యువల్ పహాని తీసుకొస్తున్నారు, అదేవిధంగా మ్యుటేషన్ లో పద్ధతి మార్చిండ్రు. అధ్యక్ష సార్ అధ్యక్ష భూమి చాలా చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు ఈ రకంగా తప్పుదో పట్టించే పరిస్థితి చేయొద్దు. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చాలా స్పష్టం జమాబందీ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష జమాబందీ అంటే ఒక్క నిమిషం సార్ అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. జమాబందీ మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు, దీనివల్ల నష్టం జరుగుతుంది. జమాబందీ అంటే ఏంటి అధ్యక్ష? రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు గ్రామ సభలు ఏర్పాటు ప్రజల సమక్షంలో ఈ సంవత్సరం ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు అమ్ముకున్నారు, ఏ పంట వేశారు, ఎవరి దగ్గర ఏ భూమి ఉంది, ఏ పంట ఎవరు ఏ స్థాయిలో వేశారని చెప్పి ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో రెవెన్యూ సంబంధించిన బదలాయింపుల గురించి కూడా రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేస్తూ ప్రజల సమక్షంలో చేసే ఒక కార్యక్రమం అధ్యక్ష. ప్రజల సమక్షంలో జమాబందీ అని రెవెన్యూ సదస్సు పెట్టి చేయటం కరెక్టా, లేకపోతే 4 గోడల మధ్యలో అడ్డగోలుగా ధరణి చట్టం చేసుకొచ్చి అందులో ఎంట్రీ చేసుకోవటం కరెక్టా?
ఏది కరెక్ట్ అధ్యక్ష? ఏది కరెక్ట్? ప్రజల సమక్షంలో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేయడం కరెక్ట్ కానీ గ్రామ సభల్లో అడ్డగోలుగా 4 గోడల మధ్యలో రాసుకొని ధరలు ఎంట్రీ చేసుకొని మా ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే అది కరెక్ట్ కాదు. జమాబందీ గురించి ముందు అవగాహన చేసుకోవాలని చెప్పండి. జమాబందీ అంటే ఏంటని. ఒక్కసారి రాజేశ్వర రెడ్డి గారు ఒక్క మాట ప్లీజ్, ఒక్క మాట. ఇప్పుడు మనకు ఒక ప్రొసీజర్ నడుస్తున్నది. ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్, మీరు అట్లా డైరెక్ట్ మాట్లాడొద్దండి దయచేసి. ఒక నిమిషం కేటీఆర్ గారు, లేదు నేను చెప్తున్నా, నేను ఒకటి చెప్తున్నా కాదండి. కేటీఆర్ గారు నేను మాట్లాడతానన్నప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి, సహకరించాలి. మీరు ఒక నిమిషం, నేను దానికి జవాబు చెప్తానన్నాను. ఇప్పుడు చైర్లో ఉన్న పర్సన్ కానీ నేను మీకు జవాబు చెప్తాను. అవకాశం నేను ఇచ్చానండి, అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడతారు. మీరు కేటీఆర్ గారు నేను చెప్తాను మీకు జవాబు అన్నాను. ఇప్పుడు మీరు వినదలుచుకున్నదే చెప్పేది, నేను చెప్పేది వినండి. రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడిస్తున్నా కదా, నేను మైక్ ఇచ్చిన దానికి జవాబు చెప్తానంటున్నా. నేను మైక్ ఇచ్చాను, నేను జవాబు చెప్తాను మీకు. మీరు నా జవాబు వినకుండా ఎట్లా మాట్లాడతారు మీరు? కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. రాజేశ్వర రెడ్డి గారు, రాజేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం నాకు జవాబు చెప్పనివ్వండి, నన్ను జవాబు చెప్పనివ్వండి అన్నాను. నేను ఒకటే విషయము, నేను కూడా 94లో నుండి శాసనసభలో ఉన్నాను. నాకు శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి తెలుసు. ఎప్పుడైనా మంత్రులు లేచి ఇంటర్వ్యూన్ కావాలి అన్నప్పుడు స్పీకర్గా అవకాశం ఇచ్చే బాధ్యత ఉన్నది. గతంలో మీరు ఆగండి కమలాకర్ గారు, 10 సంవత్సరాలు మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఆ రోజు నిర్ణయించిన స్పీకర్ యొక్క ప్రొసీడింగ్స్ కానీ ఆ రోజు నిర్వర్తించిన విధానం కూడా మీరు చూడండి. మీకు తెలియంది కాదు, మీరు సీనియర్సు, మీరు ఎల్ఏగా మినిస్టర్ కూడా చేశారు. మినిస్టర్స్ ఎప్పుడు లేచినా కూడా డెఫినెట్గా అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత పేర్కొన్నది. అది లెక్క పెట్టరు, దానికి లెక్క పెట్టరు. మీకు తెలియని విషయం కాదు, మీరెందుకు అనవసరంగా మమ్మల్ని ప్రెషర్ చేస్తారు? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లీజ్ రాజేశ్వర రెడ్డి గారు, మీరు దయచేసి ఒకటే నేను రాజేశ్వర రెడ్డి గారు కోరేది, ప్రొవకేషన్ లేకుండా మాట్లాడండి, సబ్జెక్టు మాట్లాడండి. నేను ఒక్క మాట అధ్యక్ష, మీరు పెద్దలు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఒక్కటే మాట్లాడే ఫౌతి అనగానే వారు మాట్లాడే, అన్మోదార కాలంలోనే మీరు మాట్లాడే, అన్ని లాస్ట్ చెప్పండి అధ్యక్ష. నేను చెప్పిన తప్పైతే మీరు చెప్పొచ్చు కదా. నేను చెప్తున్నా కట్టుబడిన అధ్యక్ష, మీరు చేస్తున్న భూభారతులు భాగంగా చేస్తున్న అవన్నీ కూడా సరైనది కాదు. అది మ్యుటేషన్ పద్ధతి కానీ, ఫౌతి సిస్టమ్ కానీ, అన్మోదార కాలం పెట్టడం కానీ, లేక ఒక మాన్యువల్ పహాని పెట్టడం కానీ, ఇవన్నీ సరైన పద్ధతులు కాదు. దీనివల్ల ఇప్పటికే 1,55,00,000 మంది ఎకరాలకు సంబంధించిన వాళ్ళందరూ నష్టపోతారని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా పోడు భూములకు సంబంధించింది కూడా గత ప్రభుత్వంలో 4,06,369 ఎకరాలకు సంబంధించింది టైటిల్ డీడ్స్ ఇచ్చినాం. ఇంకొంతమంది వాళ్ళు ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ టైటిల్ డీడ్స్ ఇవ్వడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా అదేవిధంగా అన్ని ఇచ్చినాం. కాబట్టి మీరు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా వారిని కోరుతున్నా. ఇప్పుడు మీరు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని తీసుకుంటున్న సందర్భంగా విఆర్ఏల కోసం ఆనాడు దరిదాపుగా 20,550 మంది విఆర్ఏలు ఉంటే జీవో నెంబర్ 81, జీవో నెంబర్ 85 ద్వారా 2023 జూలైలో 16,758 మంది విఆర్ఏలను తీసుకున్నారు. వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్గా కానీ, లేకపోతే రికార్డ్ అసిస్టెంట్గా కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి చేసిండ్రు. నేను కూడా ఆనాడు CCLA ఉన్న నవీన్ మిట్టల్ గారితో పాటు నేను కూడా కమిటీలో ఉన్నాను. వాళ్ళందరిలో మిగిలిపోయిన వాళ్ళు 3,797 మంది 61 సంవత్సరాలు పైబడి ఉన్నారు. మీకు తెలుసు, ఊర్లలో మస్కూర్ అని, నీరట్ అని రకరకాలుగా వాళ్ళ కుటుంబాలు 60 అయినా, 70 అయినా, 80 అయినా, 90 అయినా చనిపోయే వరకు కూడా వాళ్ళే చేస్తారు. కుటుంబాలలో వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు మీకు వస్తుంది కదా ఉద్యోగం అని చెప్పేసి ఊళ్ళో ఉన్న అరెకరమో పావెకరమో ఉన్నట్లయితే ఒకరికి ఇచ్చి నేను చేసుకుంటా అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సిన క్రమంలో ఎలక్షన్ రావడం వల్ల ఇవ్వలేకపోయినాం. కాబట్టి దయచేసి వారికి ఖచ్చితంగా ఆ 3,797 మంది విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి వారసత్వంగా, వాళ్ళకి హక్కుగా తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తుంది. కాబట్టి
వారికి దయచేసి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ యొక్క వారసత్వం వాళ్ళ యొక్క ఎందుకంటే 61 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వలేం కాబట్టి వాళ్ళకు జీవో ఇచ్చినాము ఇంప్లిమెంటేషన్ కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వారి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా వారికి వారి యొక్క పిల్లల్ని తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష ఎల్ఆర్ఎస్ గురించి ఆనాడు వారు చెప్పారు. బట్టి గారు మాట్లాడుతూ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కట్టవద్దు, వీలైతే పెద్ద భయాందోళనకు గురి చేస్తుందని చెప్పేసి నేను వారి మాటల్లోనే చెప్తున్నాను. ఎందుకంటే నేను రికార్డు ఇప్పుడు నేను వేయడం అనేది మీకు పర్మిషన్ ఇస్తే రికార్డు కూడా ఇస్తాం. సీతక్క గారు చెప్పిండు ఎల్ఆర్ఎస్ పేరుతో దాచుకోవడానికి ఇది ఒక నాటకం, ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేయడానికి ఎల్ఆర్ఎస్ అనేది ఎవరు కట్టవద్దని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు, ఎల్ఆర్ఎస్ జోలికి పోతే బీఆర్ఎస్ ని బొమ్మ పెడతారు, మొత్తం 3 లక్షల కోట్లు వస్తున్నది, రంగారెడ్డి జిల్లాలోనే 1,00,000 కోట్లు వస్తున్నది, యాదాద్రిలో 34,000 కోట్లు వస్తున్నది, కాబట్టి మీరు ఎవరు కట్టొద్దని చెప్పారు. మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక అమానవీయ జీవో తీసుకొస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం, నో ఎల్ఆర్ఎస్ నో టిఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ముద్దని చెప్పారు. నేను ఇవాళ ఇవన్నీ రికార్డ్స్ కూడా బట్టి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా ఉండి వారి మాటల్ని నేను రికార్డ్ చేసుకున్నా, వారికి కూడా మీ యొక్క సమక్షంలో కూడా నేను పెడతా. ఏదైతే ఎల్ఆర్ఎస్ ను ఆనాడు అమానవీయంగా చిత్రీకరించిందో ఇవాళ ఫ్రీగా చేస్తామని చెప్పిందో, దయచేసి వారు ఇచ్చిన మాటకు కట్టుబడి మరలా ఇవాళ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకి తెలుసు కాబట్టి 1,00,000 కోట్లు వస్తున్నాయా 1,000 కోట్లు వస్తున్నాయా తెలుసుకొని దయచేసి ఆ పేద ప్రజలకు మీరిచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ఉచితంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదే అధ్యక్ష ఇవాళ ఉచితంగా చేస్తారని మీరు చెప్పారు అధ్యక్ష, దాన్నే చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ దీని మీద రాజేశ్వర రెడ్డి గారు 1 అవర్ అయింది సార్, నేను 20 నిమిషాలుగా మాట్లాడలేదు సార్, 20 నిమిషాలుగా మాట్లాడలేదు సార్, 1 అవర్ వారు మాట్లాడండి సార్, మేము మాట్లాడలేదు సార్. కేటీఆర్ గారు నేను సభ్యులతోటి మాట్లాడుతున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడేం మైక్ కట్ చేయలేదు, అలాగాదు మీరు కాదు సార్, వినండి సార్, నేనేం మైక్ కట్ చేయలేదు, వారికి కొంచెం మీరు చూసుకొని సబ్జెక్టును ప్లీజ్ డెఫినెట్ గా మీ మాట ఎక్కువ 10 నిమిషాలు మాట్లాడండి. ఓకే ఇచ్చండి సార్. అధ్యక్ష గత సంవత్సరం 2014-15లో రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం ఆనాడు 2,822 కోట్లు ఉంటే మేము మీకు ప్రభుత్వం మీకు అప్పచెప్పినాడు 2023-24లో 14,588 కోట్లు. ప్రతి సంవత్సరం ఒక్క కోవిడ్ పీరియడ్లో తప్ప మిగతా ప్రతి సంవత్సరం కూడా 30%, 40% రేట్లని పెంచకుండా ఇవన్నీ ఎల్ఆర్ఎస్ అమౌంట్ తీసుకోకుండా దీనిలోనే 14,588 కోట్లు ఆనాడు వచ్చింది అధ్యక్ష. మరి మీరు అన్ని చెప్పారు కదా, మీరు బ్రహ్మాండంగా చేసింది కదా, ఎందుకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 10,911 కోట్లు మాత్రమే వచ్చింది? దానికోసం మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈ యొక్క ఖచ్చితంగా ఇది ఒక బ్రహ్మాండమైన ఆదాయంగా ఉన్నదాన్ని ఈ ఆదాయం తగ్గడానికి కారణమైంది, రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమైంది, రిజిస్ట్రేషన్స్ తగ్గడానికి కారణమైందని చెప్పేసి అనేక అపోహలు అనుమానాలు మీ యొక్క ఎమ్మెల్యేలే చెప్తున్నారు. కాబట్టి దయచేసి దాన్ని గమనంలో తీసుకొని ఈ యొక్క వాతావరణాన్ని ఒక ఈకో సిస్టాన్ని మంచిగా డెవలప్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. అధ్యక్ష చివరిగా ఒక మాట, ఇందులో ఈ రెవెన్యూ మీద చివరిగా ఒక మాట ఏంటంటే, ఇవాళ తెలంగాణలో వారు చెప్పారు, బట్టి గారు పదే చెప్పారు, ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమం జరిగిన జిల్లా నుంచి వారు ఉన్నారు కాబట్టి, అదే జిల్లా నుంచి రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి భూమికున్న బంధంలో ఇవాళ 71 లక్ష మంది రైతులకు సంబంధించిన 1,55,00,000 ఎకరాలకు మాత్రం దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని గుంజుకుందామని చూస్తే మాత్రం ఏదైతే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి కావచ్చు, నిన్నగాక మొన్న గుంజుకుందామని పనిచేస్తున్న లగచర్ల పోరాట స్ఫూర్తితో ఖచ్చితంగా ఏ చట్టాలున్నా కూడా ఆ చట్టాలను వేరే విధంగా ఉపయోగించేసి నిరుపేద రైతులు ఎవరైతే ఇవాళ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి గుంజుకోవాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోవాలని చెప్పి మాత్రం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా హౌసింగ్ అధ్యక్ష, హౌసింగ్ ఇవాళ హౌసింగ్ మీద మొన్నొకటి పెట్టారు, ఇవాళ ఒకటి పెట్టారు అధ్యక్ష.
గతంలో మొన్న బడ్జెట్లో కూడా వారు చెప్పినప్పుడు గత బడ్జెట్లో కూడా మేము 3,500 ఒక కాన్స్టిట్యున్సీకి ఇస్తాం.